ఎన్ని అర్థాలు ఉన్నాయి? సక్సెస్లో 7 అర్థాలే ఉన్నాయి, ఫెయిల్యూర్లో కూడా 7 అర్థాలే ఉన్నాయి. సక్సెస్ అంటే ఎదురులో గెలుపు, ఫెయిల్యూర్ అంటే ఓటమి. గెలుపులో 3 అర్థాలే ఉంటాయి, ఉంటాయి. కానీ సత్యంలో డిఫరెన్స్ కంప్లీట్ మహాసముద్రంలో ఉన్నది. దేవుడు అనేటువంటి వాడు మానవుడు సృష్టి చేయాలని నమ్మితే ఈ భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు సత్యం సాధించడానికి పంపించాడు. కానీ కార్పొరేషన్ తీసుకుంటే 30% 3% ఉంది. మరి మిగతా 90% ఎక్కడ మీరు వస్తున్నారు వాడు ఫెయిల్ కలడానికి కారణాలు ఏంటి? ఆసక్తి ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమైతే తర్వాత ఈజీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను, మన నమ్మకాలు మారితే, మన అలవాట్లు మారితే, పుస్తకాలు మారితే, ఆలోచనలు మారితే, మన జీవితాలు మారితే ఓకే. కానీ ఇప్పుడు మన అవుతాయి మానవ శరీరం రక్తాన్ని కూడా ఒక కంప్యూటర్తో మనం పోల్చినట్లయితే అనుకున్నాం. కంప్యూటర్ అనుకున్నాం. ఈ కంప్యూటర్లో అనేటువంటి మానవ శరీరంలో ఈ 2 చెవుల పైభాగంలో ఒక మహత్తరమైనటువంటి శక్తి ఉంది. అది మన బ్రెయిన్. దాని కంప్యూటర్ పరిభాషలో హార్ట్ అనుకున్నాం. కానీ చిన్నప్పటి నుంచి మీరు పుట్టిన మీ కుటుంబాల్లో, మీరు పెరిగినటువంటి వాతావరణాల్లో, పరిసర ప్రభావంలో మీ మైండ్లో అంటే మీ బ్రెయిన్లో మీరు ఏర్పాటు చేసినటువంటి మీ ఆలోచనలు, మీ నమ్మకాలు, అర్థంగా ఆ దృక్పథాలు అవి బయటికి కనపడవు. అవన్నీ కూడా ఏంటంటే సాఫ్ట్వేర్. అవన్నీ కూడా ఏంటమ్మా? అది కళ్ళ కనపడినటువంటి సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్తో ఈ భూమి మీద ఎఫెక్ట్ భారతదేశంలో చాలా మంది నడుస్తూ ఉంటారు. అందుకనే ఆ సాఫ్ట్వేర్ మారితే కానీ మన జీవితాలు మారాలి. నీ జీవితం మారితే నీ కుటుంబం మారుతుంది, నీ జీవితం మారితే నీ కుటుంబం మారుతుంది. కానీ ఈ రోజున మీ జీవితాలు మారితే ఆటోమేటిక్ మీ కుటుంబాలు మారితే వాళ్ళు మారిపోతూ ఉంటారు. అయితే ఆ సాఫ్ట్వేర్ ఉన్నటువంటి అంశాలు ఏంటయ్యా? మీరు బయట ప్రపంచంలో చల్లండి. కొంతమంది చాలా మంది నాకు ఏం చెప్తుంటారంటే ఆ సాఫ్ట్వేర్లో పేర్లు ఉన్నాయమ్మా, డబ్బులు పంచుకోవాలి. చాలా మంది మనకి ఏం చెప్తుంటారంటే మన అమ్మాయ మంచి చేతులు ఏముంటాయమ్మా, మంచి చేతులు మీ చేతిలో ఆస్తి లేకపోవచ్చు, నాకు ఈరోజు ఉద్యోగం లేకపోవచ్చు, మీ అమ్మ నాన్న బ్యాంకులో డబ్బు లేకపోవచ్చు, కానీ మీ ఫ్యూచర్ మీ చేతిలో, యువర్ ఫ్యూచర్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ భవిష్యత్తు మీ చేతిలో. అసలు మన భవిష్యత్తు మన చేతిలో ఉంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి చాలా మంది మన చేతులే ఉందని చెప్పడం వల్ల ఈ దేశంలో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. కానీ చాలా మంది ఫెయిల్ అయ్యే కారణం ఏంటి? మన చేతులు ఏమైనా చెప్పేసి అనుకోవడం వల్ల. కానీ ఇప్పుడు మనం దాన్ని మార్చాలి. ఆ ఓల్డ్ సాఫ్ట్వేర్ని మార్చి కొత్త సాఫ్ట్వేర్ని ఎక్కించాలి. మన చేతుల్లో ఏమున్నాయి? చాలా మంది ఏం చెప్తున్నారంటే అప్పుడు 1 లక్షాన్ని పెట్టుకున్న జీవితం చెప్పారు. నాకు 1 లక్షలు కావాలి బయటికి, 1 లక్షాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ లక్షలు అందరూ 2 సంవత్సరాలు కష్టపడతామని చెప్పేసి ఆలోచించి చాలా మందికి ఏం చూడమ్మా. ఇప్పుడు మనకు ఏం చెబుతున్నారంటే జీవితానికి ఒక ప్లానింగ్ ప్రణాళిక ఉండాలి. ఏ ఒక వ్యక్తి జీవితానికి అయితే ఒక ప్రణాళిక అనేది ప్లానింగ్ ఉంటుందో వాళ్ళు ఈ సమాజంలో కష్టంగా ఉంటారు. 3వ సాఫ్ట్వేర్ చాలా మంది ఏం చెప్తుంటారంటే మనందరినీ పదలాక బ్రహ్మ రాష్ట్రాలని ఒక నమ్మకం ఒకటి ఉంది. బాబు భూమి మీద ఈ రోజు 700 కోట్ల మంది ప్రజానికి ఉన్నారు. 700 కోట్లు. ఈ దేశంలో 120 కోట్ల మంది. ఈ దేశంలో కూడా మళ్ళా రైతు ముస్లింలు తీసుకున్నట్టయితే 40 రోజులు పోతే 40 కోట్ల మంది నమ్మకం ఏంటంటే మన తర్వాత బ్రహ్మ రాష్ట్రం. మన భారతదేశంలో ఉంటే మన తనాన్ని బ్రహ్మరాష్ట్రం ఉంటుంది. మిగతా దేశాలు ఉంటున్న తనాన్ని ఏ బ్రహ్మ రాష్ట్రాన్ని మనం బ్రహ్మ తెలియదు. కాబట్టి లాజికల్గా ఆలోచించండి. మొదటి దేవుడి గురించి చెప్తాను రాష్ట్రం. మీరు లాజికల్గా ఆర్థికంగా ఆలోచించండి. మన తలరాకకి బ్రహ్మదేవుడికి సంబంధం లేదు. అందులో మీరు ఒక అద్భుతమైన పాటి మధ్య మాట వచ్చింది. మౌనంగా ఎక్కడి
మరి మొక్క నేను పెట్టుకుంటున్నాను. అందులో ఒక మాట ఉంది, దేవుడు తనకి ఇష్టం మన తలరాత్రి రాస్తా ఉంటాడు, కానీ మన తలరాత్రి మనం మార్చుకోవాలి. ఒకవేళ మీ అనుకున్నట్టుగా తర్వాత ఆల్రెడీ రాసినట్లయితే ఆల్రెడీ రిటర్న్ అయితే మనకు మనం యూనివర్సిటీ కొత్తగా మనం తలరాత్రి మార్చుకోవడానికి అవకాశం. నాకు చాలా మంది ఏం చెప్తున్నారంటే అసలు మాకు ముందు ఎలా ఎవరైనా చెప్తారు, అసలు ముందు ఎలా ఎవరు అవుతుందట మన శరీరంలో చెప్తుంది. దాని కనుక మేలుకుంటే అసలు కొన్ని వ్యక్తమని చెప్పి మనకి ఇచ్చేస్తూ ఉంటాయి. రేపు సపరేట్ వస్తుంది. చాలా చెప్తారు అసలు ఏం చెయ్యాలన్నా కానీ డబ్బు కావాలంట. ఏం కావాలంట? మనం కట్టడానికి డబ్బు కావాలి, కానీ కష్టంతో కష్టం వల్ల డబ్బు మాత్రమే నిర్ణయించినట్లయితే అమెరికా దేశంలో ఆ పూట తినడానికి తిండి లేనటువంటి నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి రాష్ట్రంగా ప్రపంచ పోటీస్తారు. ఇప్పుడు డబ్బులు కట్టడం డబ్బులు చేస్తాం అంటే అయిన తర్వాత అంత పద్ధతి కదా. సపోజ్ మీలో ఒక అమ్మాయి ఆంధ్రప్రదేశ్ లెవెల్లో సంపాదించాలనుకోండి, లేదా 10 ఏళ్ళలో ఒక ల్యాక్ సంపాదించాలనుకోండి, మీకు తెలిసిన అందరూ కూడా ఆ కష్టపడి ల్యాక్ సంపాదించిన అబ్బాయి అమ్మాయి ముందు వేస్తారు. ఏమని అక్కడ ఏంటని సపోజ్ మీలో 50 మంది మనకు రాలేదనుకోండి, మీ పేరెంట్స్ బయట వెళ్ళాలనుకోండి, మీ పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే మా అమ్మాయి కర్మ బాగాలేదు, మా అమ్మాయి కర్మ బాగాలేదు. ఇప్పుడు లేని ఏంటో చాలా మంది ఉపయోగించేది ప్రతి ఏంటంటే కర్మ, పూర్వజన్మ, దరిద్రం, పూజించే మొహాలు పడతాం. ఈ నెగిటివ్ ఈ నెగిటివ్ పదగా భావనాలు కూడా ఈ దేశంలో ప్రయత్నం చేయాలని ఆశిస్తుందని. కానీ ఇప్పుడు మన నమ్మకాలు మారుతాం. కొట్టండి అంకెస్ లేదు అదే కదా. అమెరికాలో ఒక పిల్లలు ఊడపడుతుంటారు. ఆ పిల్లలు పిల్లలు రాలా వీటి వల్ల కాంపాయిన్ పేరు పెట్టారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మ పిలిపించేసి అబ్బాయి చెరువులో తీసుకోమన్నారు. అబ్బాయి వాళ్ళ అమ్మ మాట చెప్పాడు, నేను చదువుకోవాలమ్మా, నేను ఏదో ఒకటి సాధిస్తాను అని చెప్పేసి నేను ఏజ్ ఆఫ్ 11th year 11వ సంవత్సరంలో కొత్త షాపులు పనిచేయడానికి చేయాలమ్మా. వాస్తవం నేను చెప్తాను, ఎందుకంటే ఆ షాప్ కడత నేను చూశాను. అభివృద్ధి దానికోసం వెళ్ళా. ఆయన నా శరీరంలో ఆ పేరు చెప్తే చాలా ఆనందం ఒక విషయం చాలా కష్టపడి అభ్యర్థి కాదు. ఆ పుస్తక షాపులో పనిచేస్తుంటే పట్టబాలి బాలికొని వెళ్తున్న లోపల వచ్చింది కాదు పట్టబాగలు. అలా గాలి వెళ్తున్నటువంటి ఆ చీకటి పుస్తకం పుస్తక పని చేస్తున్నప్పుడు ఒక రోజు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ప్రపంచం మొత్తాన్ని మార్చేసింది. ఇక్కడ సూర్యుడు ప్రపంచాన్ని వెలిగిస్తుంటాడు, సూర్యుడు కాకుండా ఇక్కడ ఒక వెలుగుంటే బాగా ఉందని ఇప్పుడు ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే ఆలోచన చేస్తుందో దానికోసం అతను 24 సంవత్సరాలు కష్టపడి 1180 సార్లు ఫెయిల్ అయి 1189 సార్లు ప్రపంచానికి ఎలక్ట్రికల్ పంపించాడు. ఆయన పేరు ఆనందంతో గ్రామపరికాడు కనుగొన్నాడు. గ్రామపరికాడు కనుగొన్న ఆనందంలో సినిమాలో కనుగొన్నాడు. ఈ రోజున ప్రపంచంలో 24 రకాల వస్తువులు కనుగొన్న ఏకైక వ్యక్తి థామస్ అల్వా ఎడిసన్. అతను పుట్టిన వెళ్ళిపోతున్నాడు. ఆ రోజుల్లో వాళ్ళ అమ్మ కానీ ఆ అబ్బాయి కానీ మా చెప్పులు ఏదైతే చెప్పి అనుకుంటే ఇవాళ ప్రపంచానికి అసలు ఈ బయట ఉండేది కాదు, ఈ ఉండేది కాదు, అసలు డెవలప్మెంట్ కూడా ఉండేది కాదు. అందుకే చెప్తాను, మన చేతుల్లో ఏమి లేకుండా కాదు, మన చేతుల్లో రెండోది ఎలా జరగాలంటే అలా జరిగింది. అమెరికాలో 16 సంవత్సరాలు వయసు చేసిన ఒక పిల్లాడు అసలు ఒక వేగపడడానికి వెళ్ళాడు. అతను కొంచెం పట్టించుకోవాలి కాదు, కానీ 16 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత అతను ఒక కాలం పెట్టింది. అసలు ఎన్నారని చెప్పి జీవితం మీద గడపాలి. ఎప్పుడైతే ఆ రోజు వచ్చేసిందో ఒక రోజు ఒక కూలి పని చేశాడు. కూలి పని చేస్తే ఒక $50 వచ్చింది. $50 పెట్టి ఒక గన్ని ట్యాబ్లెట్ పడ్డాడు. అంటే మనీ ట్రై చేస్తున్నాడు. అమెరికాలో ఒక 70-80 సంవత్సరాల పెద్ద వ్యాపారం ఏంటంటే పంట బిజినెస్, అంటే బంగాళాదుంప వ్యాపారం. దక్షిణ అమెరికా ఖండంలో, ఉత్తర అమెరికా ఖండంలో బంగాళాదుంపలు 3000 రకాలు ఉన్నాయి. ఏంటంటే
వాడు అది ఫుడ్ సర్టిఫికేట్ వెళ్ళేసి వాడు ఏం చేస్తారంటే ఎన్ని బాక్సులు వస్తూ ఉంటాయి. ఆ బాక్సుల్లో ట్రాన్స్పోర్ట్ క్వాలిటీ ఉన్నాయి వర్క్ కిందకి అవుతాయి, క్వాలిటీ లేని పైకి వచ్చేస్తాడు. అవన్నీ పక్కన పడేసేవాడు. ఇతను అవన్నీ ఒక బ్యాగ్ వేసుకొని రిమోట్ ఏరియాకి వెళ్ళేసి అమ్మేవాడు. అట్లా వచ్చిన డబ్బుతో కొన్నాళ్ళ తర్వాత ఐరన్ అండ్ స్టీల్ వ్యాపారంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత అసలు అమెరికాలో బిజీ కన్స్ట్రక్షన్స్ రైల్వేస్ మొత్తం కొనేశాడు. 1937 ఏంటంటే అతను ప్రపంచ కోటీశ్వరుడు. అతని పేరు రాక్ఫెల్లర్. ఏ పేరు?